అయ్యా నమస్కారం, నా పేరు ఆకాశం, నాకింకో పేరుంది హారకే. చూసినవన్నీ నిజం కాదు, చూడనిదంతా అబద్ధం కాదు, ఏది ఏదో చెప్పడానికే వచ్చనేను. ఈ లోకం మాయ లోకం, బ్రతకొద్దు ముస్కురి మొత్తం. హాయ్ ప్రజలారా, వెల్కమ్ టు స్ట్రేంజ్ స్టోరీస్. రాజమండ్రి నుండి మారేడుమిల్లికి వెళ్ళే దారిలో డీప్ ఫారెస్ట్లో ఒక ఊరుంది, పున్నమిగుట్ట. పున్నమిగుట్ట చాలా పెద్ద ఊరు, కానీ ఆ ఊరికి ఒక్కటే రోడ్డు ఉంటుంది. బయటికి రాని కారణాల వల్ల ఆ ఊరిలో ఎవరు ఉండట్లేదు. ఆల్మోస్ట్ 100 సంవత్సరాల నుండి ఆ ఊరు చుట్టుపక్కల మనుషులకి అర్థం కాని విషయాలు చాలా జరిగాయి. మొట్టమొదటి రికార్డెడ్ సంఘటన దగ్గరలో ఉన్న పశువుల కాపరి ఇంట్లో పశువులన్నీ ఒకే రోజు చనిపోవడం. అవన్నీ చాలా హెల్తీగా ఉన్న, గుర్తు తెలియని కారణాల వల్ల ఒకేసారి ఒకే రోజు అన్నీ చనిపోయాయి. తర్వాత ఇంట్లో ఉండే పెట్స్ కూడా మిస్టీరియస్గా చనిపోయేవి. చూడ్డానికి బలిచ్చినట్టు ఉండేది అవి చనిపోయిన స్థలం. ఇదంతా జరగడానికి కారణం మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. ఆ ఏరియాలో ఉండే లోకల్స్కి ఆ ఏరియాలో మంచి పేరున్న సర్పంచ్ ఇంటి నుండి 2 పిల్లలు మిస్ అవ్వడం పెద్ద షాక్ ఇచ్చింది. ఆ పిల్లల కోసం తల్లిదండ్రులు చాలా వెతికారు. ఫైనల్గా వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఇంటి నుండి దూరంగా వెళ్ళాయని గమనించారు. వాళ్ళ ఫుట్ ప్రింట్స్ దగ్గరలో ఉన్న ఒక ఫారెస్ట్లోకి వెళ్ళి మాయమైపోయాయి. అక్కడి నుండి ఎంత ప్రయత్నించినా, ఏ డైరెక్షన్లో వెతికినా వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఎక్కడా దొరకలేదు. ఆ పిల్లల కోసం చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా జనాలు వచ్చి వెతికినా లాభం లేకపోయింది. ఇంకొక పెద్ద స్ట్రేంజ్ కేస్ పున్నమిగుట్టలో ఉండే అయ్యంగారి బేకరీలో జరిగింది. ఆ ఊర్లో మొట్టమొదట పెట్టిన బేకరీ అదే. ఆ బేకరీ ఓనర్ కర్ణాటక నుండి పున్నమిగుట్టకు వచ్చి తన భార్య 2 పిల్లలతో మూవ్ అయ్యాడు. బేకరీ చాలా సక్సెస్ఫుల్గా నడిచేది. ఆ ఊర్లో అతనికి మంచి పేరు వచ్చింది, చాలా మంచివాడు అనిపించుకున్నాడు. బట్ సడన్లీ ఒకరోజు తన భార్య పిల్లల్ని రాత్రికి రాత్రి హతమార్చాడు. ఉదయానికి వాళ్ళ శరీరాల ముందు కూర్చుని ఏడుస్తున్న అతన్ని చూశారు ఆ ఊరి జనం. తన తెల్లని బట్టలు ఎర్రగా మారిపోయాయి. పోలీసులు ప్రశ్నించినప్పుడు అసలు అదంతా ఎలా జరిగిందో తనకి తెలియదని, అసలు ఆ మెమరీయే తనకు లేదని చెప్పాడు. తను లేచేసరికి ఇలా వాళ్ళ ముందు కూర్చుని ఏడుస్తున్నా అని అన్నాడు. ఈ ఏరియాలో చాలా అంతుచిక్కిన మరణాలు జరిగాయి. చాలామంది ఆ ఏరియా దెయ్యాలతో, ఆత్మలతో నిండిపోయి ఉంటుందని నమ్ముతారు. నిజమేంటంటే కొన్ని స్థలాలకి చాలా గతం ఉంటుంది. వాటిలో ఏం జరిగిందో, ఆ స్థలంతో దేనికి సంబంధం ఉందో, ఆ సంబంధాన్ని వదులుకోలేక ఏమేమి అక్కడే ఉండిపోయాయో ఎవరికి తెలీదు. పున్నమిగుట్ట కూడా అలాంటిదే. ఇప్పుడు పున్నమిగుట్ట జస్ట్ ఒక రోడ్డు, అక్కడక్కడ 2-3 షాపులు మాత్రమే ఉంటాయి. దాన్ని పున్నమిగుట్ట రోడ్ అని అంటుంటారు. పున్నమిగుట్ట రోడ్ రాజమండ్రి నుండి ఒరిస్సాకి వెళ్ళే దారిలో ఉంటుంది. చాలా సంవత్సరాలుగా ఆ రోడ్లో ట్రావెల్ చేసే డ్రైవర్లు ఆ రోడ్లో ఏవేవో చూసామని చెప్తూ ఉంటారు. మీరు పొద్దున్న డ్రైవ్ చేస్తే అన్ని రోడ్లలాగానే అది కూడా ఒక రోడ్డు అవుతుంది. అక్కడక్కడ ఒక షాప్, కూలిపోవడానికి రెడీగా ఉన్న ఇల్లులు కనబడతాయి. బట్ మీకు బాగా ధైర్యం ఉంటే పున్నమిగుట్ట రోడ్లో రాత్రులు ప్రయాణించండి. మీరు ఒరిస్సా నుండి రాజమండ్రి వస్తున్నా, రాజమండ్రి నుండి ఒరిస్సాకి వెళ్తున్నా ఆ రోడ్ రాత్రుల్లో మిమ్మల్ని భయపెట్టకుండా ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి రోడ్డు మీద కారు ఆపకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోడ్లో వెళ్ళే ముందు చాలా మెకానిక్ షెడ్లు ఉంటాయి. ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ అక్కడ ఆగి అంతా చెక్ చేయించుకుని కానీ ఆ రోడ్డు మీదకి వెళ్ళరు. అయినా సరే మల్టిపుల్ ఇన్సిడెంట్స్ జరిగాయి. వాళ్ళ కార్లు, లారీలు ఆ రోడ్లో బ్రేక్ డౌన్ అయ్యాయని. బైక్ మీద వెళ్ళే వాళ్ళ సంగతి సరే. అసలు అక్కడ కనపడే వాటికి మీరు అక్కడ డ్రైవ్ చేయాలంటేనే గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటూ ఉంటుంది. మీ అదృష్టం బాగుంటే మీకేం కనపడకుండా మీ ప్రయాణం హ్యాపీగా జరిగిపోయే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. బట్ చాలామంది ఈ రోడ్లో ట్రావెల్ చేసి ఒక స్ట్రేంజ్ అండ్ అనీజీ ఫీలింగ్కి గురయ్యామని చెప్పారు. మీకేమైనా కనపడిన ఓవర్ యాక్షన్ చేసి కార్ ఆపొద్దు. కొన్ని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి, కొన్ని మిమ్మల్ని భయపడతాయి, కొన్ని మీ ప్రాణాలే తీసేస్తాయి. జస్ట్ రిమెంబర్, మీ వెహికల్ నుండి బయటకు మాత్రం రావద్దు. పున్నమిగుట్ట రోడ్ దగ్గరికి వెళ్ళేదాకా తార్ రోడ్డే ఉంటుంది. ఆ ఊరు స్టార్ట్ అవ్వబోయే ముందు ఒక పెద్ద ఎల్లో బోర్డు మీద పున్నమిగుట్ట రోడ్డు ప్రారంభం అని రాసి ఉంటుంది. అక్కడి నుండి అంతా మట్టి రోడ్డే ఉంటుంది. ఎన్నిసార్లు రోడ్డు వేసినా అక్కడ రోడ్డు నిలబడలేదు. రాత్రి రోడ్డు వేస్తే పొద్దున్నకి అక్కడ ఒక చిన్న కంకర ముక్క కూడా ఉండేది కాదు. ఆ రోడ్ దాకా వెళ్ళాక మీ సెన్సెస్ డబల్ స్పీడ్లో పనిచేయాలి. దేన్ని చూసి డిస్ట్రాక్ట్ అవ్వద్దు.
ఆ ఊరు స్టార్ట్ అయ్యాక మీ ఫోన్లో మోస్ట్లీ సిగ్నల్ ఉండదు. మీ అదృష్టం కొద్దీ సిగ్నల్ ఉంటే మీ ఫోన్ బ్యాటరీ నిమిషానికి 1% చొప్పున పడిపోతూ ఉంటుంది. ఆ రోడ్లో మీరు ఫస్ట్ చూసేది ఒక బ్లూ కలర్ చీర కట్టుకున్న ఒక ముసలావిడ్ని. అక్కడ 100 సంఘటనలు జరిగితే అందులో 50 సంఘటనలు ఈ బ్లూ కలర్ చీర కట్టుకున్న ముసలావిడి గురించే చెప్పారు. కొన్నిసార్లు రోడ్డు పక్కన నిలబడి ఉండేది, కార్ దగ్గరికి వచ్చే కొద్దీ రోడ్డుకి అడ్డంగా వచ్చేది. కొన్నిసార్లు రోడ్డు మీద ఫీటల్ పొజిషన్లో కింద పడిపోయి ఉండేది. ఎలా కనపడినా ఆగకుండా వెళ్ళండి. ఆ బ్లూ శారీ లేడీ అసలు ఎందుకు ఆ రోడ్లోనే ఉందో, అసలు ఎక్కడి నుండి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. బట్ ఆవిడని చూసిన వాళ్ళకి వెంటనే చెమటలు పట్టేసి వాళ్ళ తలంతా పట్టేసినట్టు అయిపోయిందని చెప్పారు. చాలామంది అసలు ఆవిడ ఆడమనిషే కాదు, సమ్ కైండ్ ఆఫ్ డీమన్ అని చెప్పారు. ఆవిడ కార్లు లారీలు ఆపడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. బట్ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగొద్దు. మీరు కానీ విండోస్ కిందకి దించి డ్రైవ్ చేయడానికి ప్రయత్నించొద్దని నా సిన్సియర్ అడ్వైస్. బట్ ప్రయత్నిస్తే మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఒక భయంకరమైన శబ్దం కంటిన్యూస్గా వినబడుతుంది. ఆ అరుపు చుట్టుపక్కల ఉన్న కొండల నుండి మీ వెహికల్ దాకా ఎక్కువ సౌండ్లా వినపడుతూ ఉంటుంది. కొంతమంది ఆ అరుపు వినపడగానే వాళ్ళ కారు టక్కున ఆగిపోయిందని చెప్పారు. ఎంత ప్రయత్నించినా వాళ్ళ కారు మళ్ళీ స్టార్ట్ అవ్వలేదన్నారు. ఆ అరుపు ఆగేదాకా అక్కడే వణుకుపోతూ కూర్చోవలసిందే. అది ఆగాక వెహికల్ స్టార్ట్ అయిందంట. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు. మీరు కానీ ఆ రోడ్లో పున్నమి రాత్రి ప్రయాణిస్తే మీకు స్ట్రేంజ్ క్రీచర్స్ కనపడే ఛాన్సెస్ ఉంది. కొంతమంది మనుషుల కంటే పెద్ద సైజులో ఉండే కోతుల్లాంటి ఆకారాలు చూసామని చెప్పారు. కొంతమంది 2 కాళ్ళ మీద నడిచే కుక్కల్ని, మేకల్ని, జంతువుల్ని చూసామని చెప్పారు. కొన్నిసార్లు మీ విండో అద్దాల మీద చిన్నపిల్లలు పరిగెట్టినట్టు ఫుట్ ప్రింట్స్ పడతాయి. బట్ డ్రైవ్ చేస్తూనే ఉండండి, ఆగొద్దు. మీకు ధైర్యం ఉంటే అర్ధరాత్రి ఒక్కళ్ళే డ్రైవ్ చేసుకుంటూ పున్నమిగుట్ట రోడ్డు మీదకి వెళ్ళండి. కొన్నిసార్లు మీతో వచ్చిన మనుషులు కూడా వాళ్ళలా కనపడరు. ఒకసారి ఒక ఆవిడ వాళ్ళ చెల్లి హస్బెండ్తో ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంది. ఈవిడ వెనక సీట్లో పడుకుంది. వాళ్ళ చెల్లి డ్రైవ్ చేస్తూ వెనక్కి తిరిగినప్పుడు అక్కడ ఆవిడ కనపడలేదు. బదులుగా కొమ్ములు కోరలతో ఉన్న ఒక మృగం అక్కడ కనబడింది. కార్ అటు ఇటు తిప్పి ఆపాక పడుకున్న ఆవిడ లేచి ఏమైంది అంది. తను మాత్రం చాలా నమ్మకంగా నువ్వెక్కడికి వెళ్ళావు, ఆ మృగం ఏది అని అంది. మిగతా వాళ్ళకి తనేం మాట్లాడుతుందో అర్థం కాలేదు. బట్ తను మాత్రం తను చూసింది ఎప్పటికీ మర్చిపోలేదు. జనరల్గా చాలా కామ్గా ఉండేవాళ్ళు కూడా ఈ రోడ్లో తడబడుతూ కంగారు పడుతూ ఉంటారు. ఎనీవే, మీతో వచ్చిన వాళ్ళు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. డిస్ట్రాక్ట్ అవ్వద్దు. చాలా రేర్గా అక్కడ జరిగిన భయంకరమైన ప్రెజెన్స్ ఏంటంటే ఆ భూతాల బస్. ఆ బస్ అంతా ఎండిపోయిన చెట్లతో అలంకరించి ఉంటుంది. అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. మీ వెహికల్ వెళ్తున్నప్పుడు దూరంగా మీ వెనకాల హెడ్ లైట్స్ కనబడతాయి. కన్ను మూసి తెరిచేలోపు ఆ హెడ్ లైట్స్ మీ వెనకాలే ఉంటాయి. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా ఆ హెడ్ లైట్స్ మిమ్మల్ని వదలవు. అటు ఇటు తిప్పి వదిలించుకోవాలనుకున్నా కొద్ది సెకండ్లలోనే మళ్ళీ మీ వెనక్కి వస్తాయి. మీ బండి బ్యాక్ బంపర్కి ఇంచుల దూరంలో ప్రయాణిస్తూ ఉంటాయి. చెవులు పగిలిపోయేలా పెద్ద పెద్ద హారన్ సౌండ్లు వినపడుతూనే ఉంటాయి. ఆ హారన్ ఎంత కొట్టినా బండి మాత్రం ఆపొద్దు. వెనక్కి తిరిగి చూడొద్దు. బండి వెనక్కి తిప్పొద్దు. మళ్ళీ తార్ రోడ్డు వచ్చేదాకా డ్రైవ్ చేస్తూనే ఉండండి. ఆ తార్ రోడ్డు వచ్చాక ఆ హెడ్ లైట్స్ అక్కడే ఆగిపోతాయి. వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ఆ బస్. కానీ కన్ను మూసి తెరిచేలోపు మీకు ఇంకా కనపడదు. నేను చెప్పని కొన్ని మీకు కనపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏం జరిగినా నడుపుతూనే ఉండండి. ఆ తార్ రోడ్డు మీదకి వెళ్ళడమే మీ సేఫ్ పాయింట్. అక్కడికి వెళ్ళాక అంతా నార్మల్ అయిపోతుంది. గడిచిన సంవత్సరాలలో చాలా ట్రాజడీస్ ఈ పున్నమిగుట్ట రోడ్లో జరిగాయి. మేబీ ఈ కథలన్నీ ఆ ఏరియాకి జనసమూహం పెరగకుండా ఉండడానికి అక్కడ ఉన్నవాళ్ళు పుట్టించిన పుకారై ఉండొచ్చు. మేబీ అది నిజం కాకపోవచ్చు. బట్ పున్నమిగుట్టలో ఏదో దాగుంది, ఎందుకో భయపెడుతూ ఉంది. అక్కడ దాగున్న రహస్యాలు అక్కడి నుండి వెళ్ళే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా. అట్లీస్ట్ మీ డెస్టినేషన్కి మీరు సేఫ్గా రీచ్ అవుతారు. పున్నమిగుట్ట రోడ్ లొకేషన్ కావాలంటే కామెంట్ చేయండి. మీలో కొంతమంది అదృష్టవంతులను సెలెక్ట్ చేసి వాళ్ళకి మాత్రమే పంపిస్తా. ఈ కథకి మీరు 150కి ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కామెంట్ చేయండి. ఆ బ్లూ కలర్ శారీ ఆవిడ మీ కళ్ళలోకి రాకుండా నేను ప్రార్థిస్తూ ఉంటాను. గుడ్ నైట్. ఛానల్ కి సబ్స్క్రైబ్ స్వాహా, వీడియోలకు లైక్ స్వాహా, నోటిఫికేషన్ ఆన్ స్వాహా, కామెంట్ పెట్టు స్వాహా. వీడియోల
పాలతో గులాబ్ జాములు గల గల నువ్వంటే నాకు భయం లేదు పోవే దయ పిల్ల కాశ్మోరాతో కాపురం చేస్తా చూడే ఇలా నువ్వెంతే నా ముందు ఉదయం పిల్ల